మీరు ఒక్క మాటలో జగదాత్రి సీరియల్ గురించి ఈరోజు జరిగిన ఎపిసోడ్స్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు అనేది కింద కామెంట్ చేయండి. ద బెస్ట్ కామెంట్ని నేనైతే పిన్ చేస్తాను. అంటే ఫస్ట్ కామెంట్ మీదే కనపడలేలాగా ఈరోజు మీరు జీ5లో కానీ చూసింటే 2 ఎపిసోడ్లుగా వచ్చింది కదా, ఆ 2 ఎపిసోడ్లో ద బెస్ట్ మూమెంట్ ఇక్కడ సొసైటీలో ఒక ప్రాబ్లం అయితే జరుగుతుంది. ఆ ప్రాబ్లంకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అయిందని నేనైతే అనుకుంటున్నాను. ఆ సొసైటీ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం జగదాత్రి సీరియల్లో మ్యాక్స్ సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్నే వాళ్ళు సీరియల్గా చిత్రీకరిస్తారని మనకు తెలుసు. ఆ చిత్రీకరణ అది యాదృచ్ఛికంగా జరిగిందో లేకపోతే భగవంతుడే జగదాత్రి సీరియల్లో ఈ విధంగా చూపించాలనుకున్నారో ఏమో తెలియలేదు. కానీ మాట్లాడదాం, ఎపిసోడ్ మొత్తం మాట్లాడదాం. మనకు నిన్నే తెలుసు అక్కడ అవినాష్ అంతం మొదలైంది, అవినాష్ కథం అయిందని మనం నిన్నే తెలుసు. నేను మీకు నిన్నే చెప్పాను అక్కడ అమ్మవారి రూపంలో మన జగదాత్రి ఎలా ఉండబోతుందో మనం చూస్తామనేసి. కానీ ఈరోజు ట్విస్ట్ మాత్రం దానికి డబుల్. అవినాష్ చనిపోయినాడు అనేదానికన్నా కానీ డబుల్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది అక్కడ సాక్ష్యాలు. నెక్స్ట్ లెవెల్ వీగాడు. సాక్ష్యాలను కాల్ చేశాను, అసలు సాక్ష్యాలే లేవు వీళ్ళ దగ్గర, మీరు ఏం చెప్పినా సరే సాక్ష్యాలు తీసుకురండి, నేను ప్రూవ్ చేస్తాను, నేను తండ్రిగా ఒప్పుకుంటాననేసి ఒక పక్క వజ్రపాటి సుధాకర్ గారు అంటా ఉంటే, ఇంకొక పడక ఓ పుత్రరత్నం అంటే నేను కాల్ చేశాను కదా, ఇంక వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళు ఏమి చెప్పినా సరే అగ్రి చేద్దాము, ఓకే చేద్దాము అనేసి పగటకలకనే ఒక తొట్టి గ్యాంగ్, ఆ తొట్టి గ్యాంగ్కి ఇచ్చారు జగదాత్రి. మామూలుగా వేయలేదు, అసలు షాక్ అయిపోయారు. నేనే షాక్ అయిపోయాను. బాగా కాల్ చేశారా, ఇంక అసలు కేదార్ ఎలాగారా వాళ్ళ నాన్న ప్రూవ్ చేసుకుంటాడు అనేసి బాధపడే టైంలో లాస్ట్లో వచ్చిన ట్విస్ట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే కదా జగదాత్రి ఉండగా అక్కడ సాక్ష్యాలు ఎలా అంత ఈజీగా దొరకనిస్తారు అనేసి ఒక పక్క డౌట్ అయితే ఉన్నింది, గుండెల్లో ఆడ దడదడగా ఉన్నింది. అరే కాలిపోయింది కానీ మన జగదాత్రి ఏం చేయలేకపోయింది అనేసి. కానీ అక్కడ ఉండే జగదాత్రి అలియాస్ జేడి అనేసి మనకు ఎపిసోడ్ అయిపోయే లోపల తెలిసింది. అందుకోసం అనేసి వన్ వర్డ్లో ఏం చెప్పాలనుకుంటున్నాను జగదాత్రి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం చెప్పాలనుకుంటున్నాను కింద కామెంట్ చేసండి. సరే ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో మనకు నేను తెలుసు కదా, మన కార్తీక్ని అయితే కారులోంచి బాంబుతో అయితే పేల్చేసి మన కేదార్ అయితే సగం న్యాయం అయితే చేశాడు అక్కడ. ఎందుకంటే సుమాగా జరిగిండే అన్యాయానికి అయితే సగం న్యాయం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మినిస్టర్ కొడుకు అక్కడ అవినాష్గా ఉన్నాడు కదా, అవినాష్ వచ్చి ఒక అమ్మాయిని అయితే రేప్ చేసి చంపేశాడు, మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ అదే విధంగా మన సొసైటీలో తెలంగాణలో అయితే ఒక మినిస్టర్ కొడుకు ఒక అమ్మాయి అదే ఒక కేసు పెట్టింది అనేసి, అంటే అంత దూరం మన డెప్త్ వద్దు, ఒక కేసు పెట్టిందంట. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏదైతే అవినాష్ ఏ పని అయితే చేశాడో అదే పని అక్కడ మినిస్టర్ కొడుకు చేశారు అనేసి అలిగేషన్స్ అయితే ఉన్నాయి. అక్కడ జేడీ లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఎదురైతే ఎలాంటి రియాక్షన్స్ వస్తాయా అనేసి నాకైతే వెయిటింగ్ ఉన్నాను. అంటే ఇంతవరకు దాని గురించి అప్డేట్స్ ఫుల్ క్లారిటీగా మన దగ్గర అప్డేట్స్ లేవు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. బట్ సీరియల్లో అన్ఎక్స్పెక్టెడ్గా తీసినా కానీ అదే ఈరోజు రీల్ అయింది. ఆ రియల్కి అయితే ఈరోజు అమ్మవారు జాతర అనేసి, మనకు జాతరలు అంటే ఇప్పుడు మే నెల వచ్చిందంటే అసలు మనకు జాతరల పండగ అని మనకు తెలుసు. మంగళవారం బుధవారం అయితే అమ్మవారు మనకు దర్శనం అక్కడ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు తిరుపతిలో కూడా బాగా గ్రాండ్గా జరిగింది. మనం చూసాం కదా పుష్ప సినిమాలో, అదేవిధంగా తిరుపతిలో మా ఊర్లో కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా అంతా జాతరలు జరిగే టైంలో ఇలాంటి ఎపిసోడ్ని ఒకటి ప్లాన్ చేశారంటే సక్సెస్ అయిపోయినట్టే. అక్కడ ఇంకా మన నిష్కాకి కూడా శ్రీమంతం చేస్తారు అనేసి మనకు కొన్ని ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి, నిష్కాకి శ్రీమంతం జరుగుతుంది అనేసి. ఎందుకంటే ఇంకా స్టోరీ లేదు కాబట్టి ఇంక నిష్కాకి శ్రీమంతం చేయాల్సిన ఎపిసోడ్స్ రానే వచ్చేసాయి. ఎందుకంటే ఇన్ని రోజులు అవినాష్ ఫోటోలు రివీల్ చేస్తాను అవి రివీల్ చేస్తాను అనేసి అంటా ఉన్నాడు. ఇప్పుడు అవినాషే లేకుండా పోయినాడు. మన మీనా అయితే పాపము ఇంక ఆడ నిలుచుకున్నాడో ఆడే ఇంక వద్దులేరు నాయన జేడితో పెట్టుకుంటే మన ప్రాణాలు ఆడపొడుస్తాయనేసి మన ఆ మీనన్ అయితే నోరు తెరవకుండా చిప్ అనేసి అయితే వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది ఏమనేసి ఎపిసోడ్లో కొంచెం మాట్లాడుకునేస్తాను డీటెయిల్గా. నేనైతే నైట్ అయితే రికార్డింగ్ చేస్తాను వీడియో, మీకు మార్నింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే నిన్న నైట్ పెట్టడం వల్ల కొంచెం వ్యూస్ అయితే రావట్లేదు, అందుకోసం అనేసి మార్నింగ్ అయితే మీకు వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. 7:38 లోపల అయితే అప్లోడ్ అవుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే మీరు మార్నింగ్ చూస్తారని నాకు తెలుసు. అందరికి గుడ్ మార్నింగ్. అలాగే ఆఫ్టర్నూన్ చూసే వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ మన ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో అక్కడ మన అవినాష్ వాళ్ళ ఫ్రెండ్ కార్తీక్ చనిపోయాడు కదా, కార్తీక్ చనిపోయిన తర్వాత మన సుమాకి అయితే 50% న్యాయం జరిగింది అనేసి మనం అయితే అనుకోవచ్చు. 50% న్యాయం జరిగిన తర్వాత
ఇంకా అవినాష్ అక్కడి నుంచి నా ఫ్రెండ్ని చంపేశారు, వీళ్ళు వెళ్ళిపోవాలనేసి ప్లాన్ అయితే చేశారు. ప్లాన్ చేస్తే అక్కడ అవినాష్ది ఉడుకు రక్తం, అంటే ఎలా ఉంటుందంటే ఈగోయిస్ట్ ఫేస్లు. ఆ ఈగోయిస్ట్ అక్కడ అవినాష్ ఈగోయిస్ట్తోనే పోయాడు పైకి. ఇక్కడ మన యువరాజు కూడా ఈగో అసలు డాక్యుమెంట్స్ ఎత్తుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్స్లో ఏముండాయన్న చూడాలి కదా, ఏముండాయన్న చూసి కాల్చాలి కదా. అది కూడా చూడకుండా కాల్చేస్తే అదేమో డాక్యుమెంట్స్ ఆడుండే జగదాత్రి, ఆ జగదాత్రి నీకు జేడీ అని కూడా తెలుసు. మళ్ళీ నువ్వు ఇంత శుద్ధ పూసని అనుకుంటా ఉండవా, అంటే నేను చేసిండేదే కరెక్ట్ అనుకుంటా ఉండవు యువరాజ్. ఎలా యువరాజ్ ఇలా అయితే? సరే మొత్తానికి అయితే మన అవినాష్ అయితే ఏయ్ జేడీని ఎలాగైనా సరే నేను చూపిస్తాను, నేను నా చేతులతో నేను ఇచ్చేస్తాను అనేసి వచ్చినాడు. పెద్ద పోటుగాడిలాగా వచ్చినాడు. అక్కడ 25 సంవత్సరాల నుంచి మన మీనని టచ్ చేయకుండా సామ్రాజ్యాలు నిర్మించుకున్నాడు. అలాంటి వాడిని మట్టి కనిపించిన జేడీ చెప్తా ఉన్నాడు ఎక్స్పీరియన్స్. 25 సంవత్సరాలు రా, నేను ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదురా, నువ్వు ఎందుకురా నా ఫోటోలు నాకు ఇచ్చేసావు అంటే నేనేదో ఫోటోలు చూసుకుంటాను రా అనేసి మన మీనని అయితే నెత్తినోరు కొట్టుకుంటాను. కానీ మా అవినాష్ అయితే ఏయ్ నేను చూపిను నేను అనేసి మాట్లాడుతూ ఉంటే మొత్తానికైతే ఫైట్ జరిగిందబ్బా. ఒక జింకకి ఒక పులికి ఫైట్ జరిగితే ఎలా ఉంటుంది, ఒక చిరుత ఎలాగైతే మన జింకను అటాక్ చేస్తుందో ఆ విధంగా జగదాత్రి అయితే అవినాష్ పైన అయితే అటాక్ చేసింది. ఒక గుద్దితే అవినాష్ తట్టుకోలేకపోతా ఉంటాడు. అమ్మా నాయన అయ్యో అనేసి మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. ఒక అమ్మాయి పంచుకే ఆ విధంగా ఉంటే ఇంకా ఎలా అవినాష్ నువ్వు పెద్ద విలను, నేను పెద్ద తోపు తురుము అనేసి అంటావు. ఆ విధంగా మొత్తానికైతే జగదాత్రి పంచులకైతే మన అవినాష్ అయితే తట్టుకోలేక ఇంకా అవినాష్ చేతిలో ఏమి లేక ఇంకా కూలబడిపోయే టైంలో మన జగదాత్రి మాస్క్ అయితే తీసేశాడు. మాస్క్ తీసేస్తే జగదాత్రి జేడీ నువ్వు చూపించు, నీ ముఖాన్ని చూపించు అనేసి మన మీనన్ అయితే ఎగ్జైట్మెంట్తో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎలాగైనా సరే చూసేయచ్చు అనేసి. కానీ జగదాత్రి ఏం చేయకుండా అక్కడ అమ్మవారి దగ్గరికి పోయేసి ఒక పక్క కుంకుమ ఒక పక్క పసుపు పూసుకొని అమ్మవారి రూపంలో తయారై వచ్చి అక్కడ అవినాష్ని అయితే ఒక్క పోటుతో పొడుస్తుంది అనుకున్నా. కానీ 4 పోట్లు నా ఫ్యామిలీ జోలికి వస్తావా నువ్వు అనేసి అక్కడ వాళ్ళ మామగారిని ఇబ్బంది పెట్టిండేది, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిండేది. అమ్మాయిల్ని ఎంతమందిని చంపావో నాకు తెలీదు, దానికోసమని ఇది చేస్తాను, అలాగే ఒక డ్రైవర్ని చంపిన దానికి ఇది చేస్తా ఉన్నాను, అలాగే సుమాని ఇది చేసిన దానికి ఇది చేస్తాను అనేసి 4 పోట్లు పొడిచింది. కరెక్ట్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. అలాగే అక్కడ మినిస్టర్ గారికి కూడా బాగా అయితే బుద్ధి చెప్పింది. నువ్వు ఏడ్చి వాడిని గొప్పని చేయొద్దు, తీసుకోబో అనేసి అయితే చెప్పి అక్కడికి ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఆ ఎపిసోడ్లోనే మన యువరాజ్ ఏదో సాధించేసినట్టు ఏదో చూపించిన తర్వాత సరే అనేసి మన కేదారు అలాగే జగదాత్రి అయితే మొత్తం అయిపోయిన తర్వాత సుమా బాడీని అయితే తాతగారికి అయితే ఇచ్చారు. తాతగారికి ఇచ్చిన తర్వాత డబ్బులు కూడా ఇచ్చి అక్కడ తాతగారు ఒక మాట అయితే చెప్పాడు, నాకు చాలా నచ్చింది ఆ మాట. ఎందుకంటే మా పేదలు అంటే దుడ్డు ఉండే వాళ్ళ పక్కనే న్యాయం ఉంటుంది అనుకున్నాను, కానీ పేదల పక్క కూడా న్యాయం ఉంటుంది అనేసి నువ్వు నిరూపించావమ్మా, మేము ఎప్పటికీ రుణపడి ఉంటాను అనేసి ఇలా దండం పెట్టారు దేవుడు. అలా దండం పెడితే అదే విధంగా ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో నాకైతే తెలియదు, సొసైటీలో ఏం జరిగింది అనేసి. ఆ సొసైటీలో న్యాయం జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఎలా ఉందంటే ఆకు వచ్చి ముళ్ళు పైన పడ్డా, ముళ్ళు చాకు పైన పడ్డా ఆకే నష్టం అనేసి అంటారు కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అయితే అయింది. అది ముళ్ళన్నా కానీ ఆకన్నా కానీ ముళ్ళకే నష్టం అయితే జరుగుతుంది. అది జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది సొసైటీలో మనుషులు కూడా. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే ఆ ఎపిసోడ్ ఆడికైతే అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకు సెకండ్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిందబ్బా. సెకండ్ ఎపిసోడ్లో ట్విస్టులు మామూలుగా వేయలేదు, అసలు నెక్స్ట్ లెవెల్. అంటే అక్కడ తాతగారు అయితే చాలా బాధపడుతూ ఉంటారు, అయ్యో సాక్ష్యాలు అంతా పూసినాయి, ఇప్పుడు నేను ఎలా నిరూపించాలి, నా మనవడు వజ్రపాటి సుధాకర్ గారి కొడుకని ఎలా నిరూపించాలి అనేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్కడ వచ్చి వాళ్ళ మాటలు విన్నా కానీ సుధాకర్ గారు సాక్ష్యాలు ఉంటే చూపేయండి నేను యాక్సెప్ట్ చేస్తాను అనేసి 25 సంవత్సరాల ముందు తప్పు చేసినాను నువ్వే ఒప్పుకుంటావు, మళ్ళీ సాక్ష్యాలు కావాలనేసి అంటాడు. ఆ తొట్టి గ్యాంగు అసలు బుర్ర ఉందో లేదో ఆ తొట్టి గ్యాంగ్ నాకే. అందుకోసం అనేసి ఇప్పుడు ఏదో సినిమాలో బ్రహ్మానంద గారు తప్పు చేసిన నిమిషానికంతా దొరికిపోతారు జులై సినిమాలో, ఆ విధంగా వీళ్ళు తొట్టి గ్యాంగ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, ఎన్నో కుప్పగందులు చేస్తుంది, దొబ్బులు తింటారు, చెంపదెబ్బలు తింటారు, కుస్తీలు పడతారు, ఏమేమో చేస్తారు, కానీ అర్ధగంటలో దొరికిపోతారు అప్పుడు వీళ్ళు. సరే అనేసి యువరాజు కనీసం అక్కడ ఓపెన్ చేసి కదా చూడాల్సింది, ఓపెన్ చేసి చూసి సాక్ష్యాలు ఇవ్వా కాదా అని చూసి షార్ట్ టెంపర్ కాకపోతే అక్కడ లైటర్ తీసుకొని నువ్వు పేపర్లు అంటించేసినంత మాత్రం దాంట్లో నిజం ఉందా లేదా. అసలే నీకు తెలుసు కదా జగదాత్రినే జేడీ అని తెలుసు కదా, జేడీ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలుసు కదా. ఎందుకంటే జగదాత్రి అక్కడ కోడలుగా రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి ఆ ఇంట్లో నువ్వు ఉన్నావు, మీ భార్య ఉంది, మీ అమ్మ, ఆటలు సాగుతూ ఉన్నాయి. అదే కానీ జగదాత్రిలాగా ఒకసారి వస్తే మీ ఓకే వదిలేస్తాను, ఎలా ఉంటుందో ఊహించుకో యువరాజ్. ఆ విధంగా థింక్ చేయి యువరాజ్, థింక్ చేయి ఏమి జరుగుతా ఉందని థింక్ చేయి. ఆ షార్ట్ టెంపర్ వల్లనే ఈరోజు వరకు నువ్వు
ఆ ఇంట్లో గొప్పడు కాలేకపోతా ఉండవు కదా, అది జరిగిండేది. మొత్తానికైతే తాతగారికి అక్కడ జగదాత్రి అయితే ఫోటోలు మార్చింది. ఎవరో ఉండారు, ఎవరో ఆ మనిషి ఉండారు, మనం ఫాలో అవుతా ఉంటారు అనేసి ఫోటోలు ఏదైతే ఫోటో వెనకాల పెట్టారో ఆ ఫోటోలను అయితే ప్రూఫ్స్ని అయితే మార్చేసి వేరే ఫోటోలు తీసుకొచ్చింది. ఇక్కడ మన నిషి తొట్టి గ్యాంగ్ అయితే ఇక్కడ మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే చూపేయండి. భర్త పైన అని నమ్మకం, అపారమైన నమ్మకం భర్త పైన. మేము యువరాజ్ కాల్ చేశాడు కదా, ఎక్కడున్నాయి చూపేయండి అనేసి అంటే అక్కడ మొత్తానికి అయితే ఫోటోలు చూపించారు. ఇది ఫేక్ 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 అనేసి అన్నారు. ఫేక్ కాదు, చంపేయండి, ఆ కాల్చిండేది మీ ఇటు కాల్చిండేదే ఫేక్ అనేసి మన జగరాత్రి అయితే పెద్ద బండరాయి అయితే మన తొట్టి గ్యాంగ్ పైన వేసింది. ఆ బండరాయి తట్టుకొని నిలబడతారా లేకపోతే ఆ బండరాయి కిందే పోతారా అనేది రేపు ఎపిసోడ్లో అయితే మనం చూడబోతున్నాం. మొత్తానికి అయితే జగదాత్రి కేదార్ అయితే గెలిచారని మనం అయితే చెప్పుకోవచ్చు. వజ్రపాటి సుధాకర్ గారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేసి రేపు ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది మనకి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే ముందుకి మీకు ఐడియా వచ్చింటుంది ఏం జరుగుతుంది ఎపిసోడ్ అనేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.